డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనము జేఈ అడ్వాన్స్ 1999లో అడిగిన ఒక హైపర్బోలాకు సంబంధించిన ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇదేంటి క్వశ్చన్ ఏంటంటే, లెట్ పి ఏ సికెంట్ టీటా బీ ట్యాన్ టీటా అండ్ క్యూ ఏ సికెంట్ ఫై బీ ట్యాన్ ఫై వేర్ టీటా ప్లస్ ఫై ఈజ్ ఈక్వల్ టు పై బై 2 be 2 points on the hyperbola x square by a square minus y square by b square equal to 1. If h comma k is the point of intersection of the normals at p and q, then k is equal to question. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి పైన పాయింట్స్ ఏమి ఇచ్చాడు, ఏ సికెంట్ టీటా బీ ట్యాన్ టీటా, దట్ ఈస్ పారామెట్రిక్ పాయింట్స్ ఇచ్చాడు. కాబట్టి నార్మల్ కూడా మనం పారామెట్రిక్ ఫామ్లో తీసుకుందాం. మనకు ఆల్రెడీ నార్మల్ ఈక్వేషన్ ఎట్ ఏ సికెంట్ టీటా బీ ట్యాన్ టీటా తెలుసు. అదేంటి, ఏఎక్స్ నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఏఎక్స్ కాస్ టీటా ప్లస్ బీవై కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇదేంటి, మనకు నార్మల్ టు గివెన్ హైపర్బోలా ఎట్ విచ్ పాయింట్ పి. సిమిలర్లీ ఈ క్యూ అనే పాయింట్ దగ్గర కూడా నార్మల్ ఏమవుతుంది, ఏఎక్స్ కాస్ ఫై ప్లస్ బీవై కాట్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇదేమవుతుంది, నార్మల్ టు హైపర్బోలా ఎట్ క్యూ అవుతుంది. ఈ రెండు నార్మల్ ఈక్వేషన్స్ రాసినాం. ఇప్పుడు ఏంటి, ఈ రెండు నార్మల్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయట, హెచ్ కామా కే అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయట. కాబట్టి ఈ రెండు నార్మల్స్ హెచ్ కామా కే నుండి పాస్ అవుతాయి. కాబట్టి రెండు నార్మల్స్లో హెచ్ కామా కే సబ్స్టిట్యూట్ చేసి ఇట్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఏహెచ్ కాస్ టీటా ప్లస్ బీకే కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇది 1 అనుకుందాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఏహెచ్ కాస్ ఫై బీకే కాట్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. ఇది సెకండ్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ కామా కే అయితే, సో కే అడుగుతుంది, అంటే ఏంది, వై కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మనకి ఇంకేమి ఇచ్చాడు, ఇంకో రిలేషన్ ఇచ్చాడు. ఏంటి, టీటా ఫైల మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. అదేంటి, టీటా ప్లస్ ఫై ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇచ్చాడు. సో టీటా ప్లస్ ఫై ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే, దీనిలో ఫై ఈజ్ ఈక్వల్ టు వాట్, పై బై 2 మైనస్ టీటా. ఈ ఫై ఈజ్ ఈక్వల్ టు పై బై 2 మైనస్ టీటా అని సెకండ్ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సెకండ్ ఈక్వేషన్ ఎలా మారుతుంది, ఏహెచ్ కాస్ పై బై 2 మైనస్ టీటా ప్లస్ బీకే కాట్ పై బై 2 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దట్ ఈస్ ఏహెచ్ cos 90 minus theta is sin theta, therefore this is sin theta plus bk into cot 90 minus theta is tan theta is equals to a square plus b square. సో ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ టీటాల్లోనే ఉంది అండ్ థర్డ్ ఈక్వేషన్ కూడా టీటాల్లో ఉంది. ఈ రెండిట్లో నుంచి మనం ఏం చేయాలి, కే కావాలి కాబట్టి మనకు హెచ్ని ఎలిమినేట్ చేయాలి. సో దానికోసం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈక్వేషన్ని మనము, ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ లాస్ట్ థర్డ్లో ఏహెచ్ కామన్ ఉంది, కానీ ఇక్కడ కాస్ టీటా ఉంది, ఇక్కడ సైన్ టీటా ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ సైన్ టీటాతో మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, ఏహెచ్ సైన్ టీటా కాస్ టీటా ప్లస్ బీకే ఇంటూ సైన్ టీటా కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ వాట్, సైన్ టీటా. ఇక్కడ సెకండ్ దాన్ని ఏం చేద్దాం, ఫస్ట్ దాన్ని ఏం చేసినాం, సైన్ టీటాతో మల్టిప్లై చేసినాం. సెకండ్ ఈక్వేషన్ ఏం చేద్దాం, కాస్ టీటాతో మల్టిప్లై చేద్దాం, కాస్ టీటా ఇంటూ సెకండ్ ఈక్వేషన్. అప్పుడు ఏమవుతుంది, ఏహెచ్ మళ్ళీ సైన్ టీటా కాస్ టీటా ప్లస్ బీకే ఇంటూ కాస్ టీటా ఇంటూ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ వాట్, కాస్ టీటా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, కే, దట్ ఈజ్ వై కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దానికోసం ఏం చేద్దాం, హెచ్ని ఎలిమినేట్ చేయాలి. దానికోసం సబ్ట్రాక్ట్ చేద్దాం రెండు ఈక్వేషన్లు. సో ఈ రెండు ఈక్వేషన్లు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇందులో బీకే కామన్ వస్తుంది, బీకే ఇంటూ సైన్ టీటా కాట్ టీటా మైనస్ కాస్ టీటా ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు,
ఇక్కడ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కామన్ వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది సైన్ టీటా మైనస్ కాస్ టీటా అవుతుంది. ఇప్పుడు దట్ ఈస్ బీకే ఇంటూ సైన్ టీటా ఇంటూ కాట్ టీటా అంటే ఎంత కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా ట్యాన్ టీటా అంటే ఎంత సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ వాట్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇప్పుడు ఇక్కడ సైన్ టీటా క్యాన్సిల్ అవుతుంది, కాస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు బీకే ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే ఏమవుతుంది మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. సో ఇక్కడ కాస్ టీటా మైనస్ సైన్ టీటా క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది బీకే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి కే ఈజ్ ఈక్వల్ టు వాట్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బి. ఇది ఆన్సర్. therefore option ఏంటి మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బి. therefore option D is the correct answer.